హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హోమ్‌మేడ్ ఘీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియోలో ఆవు నెయ్యి, అలాగే బర్రె నెయ్యి 2 చూపించబోతున్నాను. మంచి స్మెల్‌తో పర్ఫెక్ట్ హోమ్‌మేడ్ ఘీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఇది ఆవు పాల మీగడ అండ్ ఇది బర్రె పాల మీగడ. మా ఇంట్లో ఎక్కువగా ఆవు పాలు వాడతాం కాబట్టి ఆవు పాల మీగడ ఎక్కువగా ఉందండి. ఈ మీగడ నాకు 10-15 డేస్‌లో వచ్చిందండి. ఫస్ట్ ఆవు పాల మీగడని ఒక మిక్సీ జార్‌లో తీసుకొని, అందులో ఐస్ క్యూబ్స్ ఆర్ కూల్ వాటర్‌ని కలుపుకొని బ్లెండ్ చేసుకోవాలి. అలా మధ్య మధ్యలో ఐస్ క్యూబ్స్ ఆర్ కూల్ వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక 10-15 మినిట్స్ పాటు బ్లెండ్ చేసుకుంటే మనకు వెన్న అలాగే నీళ్లు సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూసారు కదా! 10-15 మినిట్స్ తర్వాత వెన్న ఎలా సెపరేట్ అవుతుందో. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం మిక్సీ ఆఫ్ చేసుకొని వేరే గిన్నెలో ఈ వెన్నను తీసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్‌లో బర్రె మీగడను కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చిన ఈ వెన్నను కూల్ వాటర్‌తో వాష్ చేసుకోవాలి. కూల్ వాటర్‌తో వాష్ చేస్తే వెన్న అనేది ఈజీగా ముద్దగా అయ్యి గట్టిపడుతుంది. చూసారు కదా! వీడియోలో చూపించినట్టు గట్టిపడుతుంది. దీన్నే మనం బటర్‌లాగా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు వాష్ చేసుకున్న ఆవు వెన్నని, అలాగే బర్రె వెన్నని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఆవు నెయ్యి, అలాగే బర్రె నెయ్యి చూపిస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఆవు నెయ్యి చూపిస్తున్నానండి. స్టవ్ మీద పెట్టుకున్న గిన్నె కొంచెం వేడి అయ్యాక అందులో ఆవు వెన్న వేయాలి. వెన్న వేయగానే కరిగిపోవడం స్టార్ట్ అవుతుంది. మనం ఈ వెన్నను కలుపుకుంటూ ఒక 15 మినిట్స్ పాటు మీడియం టు లో ఫ్లేమ్‌లో వేడి చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత వెన్నలో ఏమన్నా మిగిలిపోయిన పాలు ఉంటే అది అడుగంటుకొని నెయ్యి మీదికి వస్తుంది. ఇలా వీడియోలో చూపించినట్టుగా వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం మెంతులు వేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మెంతులు వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్‌లో బర్రె వెన్నను కూడా మనం నెయ్యి చేసుకోవాలి. వచ్చిన నెయ్యిని మనం చల్లబడ్డాక ఏదైనా ఒక గిన్నెలో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండీ! ఇవాల్టి మన వీడియోలో పర్ఫెక్ట్ హోమ్‌మేడ్ ఘీ ప్రాసెస్‌ని. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.